మా జీ కొత్తపల్లి సంఘ పరిధిలో 15 గ్రామాలు ఉన్నాయి. 15 గ్రామాలకి కూడా మేము విస్తృతమైన సేవలు అందిస్తున్నాం. రైతులకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఇక్కడ అన్ని రకాల సేవలు, అంటే ఒక 4 గ్రామాల్లో ఎరువులు గొడవన్లు, మా జీ కొత్తపల్లి మెయిన్ గ్రామంలో ఒక ఎరువులు గొడవను మరియు పెట్రోలు బంక్ ఒకటి ఉంది. రైతులకి సేవలు చేస్తున్నాం. పెట్రోల్ బంక్ ద్వారా నాణ్యమైన పెట్రోల్, అది మన దగ్గర ఇంజిన్ ఆయిల్స్ కానీ అన్ని ఇంజిన్ ఆయిల్స్ బయట పెట్రోల్ బంక్ మీద తక్కువ ధరకి మన దగ్గర లభిస్తున్నాయి. ఆ విధంగా రైతులందరినీ కూడా వినియోగించుకోమని చెప్పి మేము అనౌన్స్ చేసాం కూడా. నెక్స్ట్ ఎరువులు కూడా మేము నాణ్యమైన ఎరువులు, అంటే మార్కెట్ దగ్గర మెయిన్ కంపెనీలే మేము తెప్పిస్తాం. ఎక్కువ తెప్పించి బయట మార్కెట్ మీద 10 రూపాయలు తక్కువే ఉంటుంది మా దగ్గర. ఆ విధంగా మేము సేవలు అందిస్తాం. మరియు మా సంఘం నందు రైతు లోన్స్, రైతు నేస్తం లోన్స్ మరియు ఎల్టీ లోన్స్, ఎస్టీ లోన్స్ ఇస్తున్నాము. రైతుకి మ్యాక్సిమంగా 28 లక్షల వరకు మేము ఇస్తున్నాము. అదేవిధంగా రైతుకి సకాలంలో మేము అందించగలుగుతున్నాము. ఇప్పటికి టర్నోవర్ వచ్చి 85 కోట్లు టర్నోవర్ జరుగుతుంది. అంటే ఓన్లీ లోనింగ్ బిజినెస్ మాత్రం 85 కోట్లు, నాన్ క్రెడిట్ ఒక 15 కోట్ల వరకు ఉండొచ్చు. దాని మీద సొసైటీలో ఏ విధమైన ఇబ్బందులు లేవు. సంఘ సిబ్బంది కూడా నాకు అందరూ సహకరిస్తారు. సంఘ ప్రెసిడెంట్ గారు ప్రతిరోజు కూడా ఇక్కడ ఏం జరుగుతుంది, ఏంటి, సంఘ అభివృద్ధికి ఏం చేస్తున్నారు, ఏంటని అన్ని వివరాలు తీసుకుంటారు. ఏ రైతుకి కష్టం రానివ్వకూడదని చెప్పి సంఘ ప్రెసిడెంట్ గారు నాకు చెప్పారు. దాని ప్రకారమే రైతులకు ఇబ్బంది లేకుండా నేను చేసుకుంటూ వస్తున్నాను. నెక్స్ట్ మా ప్రెసిడెంట్ గారు ఇక్కడ నామినేట్ అయిన తర్వాత మాకు ఇంకా వ్యాపారం, ఆయన కూడా ఒక యూత్, దాని మీదట అందరికీ తెలియజేసి బాగా ఉత్సాహంగా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆయనకు ఉన్న పరిచయాలను బట్టి కూడా అందరికీ దీన్ని బాగా ఎక్స్పోజ్ చేసి ఎక్కువగా దీన్ని ఇంకా అభివృద్ధి బాటలో నడిపించాలి అని అన్ని ఆయనకి కూడా చాలా కృషి చేస్తున్నారు. ఆ విధంగానే ఆయన వచ్చిన తర్వాత కూడా లోనింగ్ బిజినెస్ మా దగ్గర 15 కోట్ల దాకా పెరిగింది. మళ్ళీ అంటే ఇవ్వటం లోన్స్ వచ్చి 25-30 కోట్లు ఇచ్చినా మళ్ళీ లోనింగ్ మేము తిరిగి కట్టేస్తాం కాబట్టి బ్యాలెన్స్ వచ్చి 15 కోట్ల వరకు పెరిగింది. కొత్త బోర్డు వచ్చిన తర్వాత 1 సంవత్సరంలో 15 కోట్లు ఎక్స్ట్రా బిజినెస్ మేము చేసాము అంటే అది మా ప్రెసిడెంట్ గారి యొక్క కృషి. ఆ విధంగా మేము ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మా షేర్ క్యాపిటల్ కూడా సెంట్రల్ బ్యాంకులో 4,50,00,000 షేర్ క్యాపిటల్ మేము అక్కడ కట్టున్నాము. ఆ విధంగా మాకు డివిడెండ్లు కూడా రావాల్సి ఉంది. అక్కడి నుంచి మేము డివిడెండ్లు వస్తే మేము కూడా మా సంఘ రైతులకు డివిడెండ్లు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఉన్నాము. మాకు పై బ్యాంక్ నుంచి వచ్చిన పక్షంలో మేము ఇవ్వగలుగుతాము. వచ్చినప్పుడు దానికి కూడా మేము కృషి చేస్తున్నాం. మరియు మేము ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రం కూడా నడిపిస్తున్నాము. దానికి కూడా కొంత కమిషన్ రావాల్సి ఉంది. అది త్వరలోనే వస్తే మా సంఘం ఇంకా లాభాల్లో ఇంకా మంచిగా మేము ఉత్సాహంగా పనిచేయగలుగుతాం. ఆ విధంగా ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి అనుకుంటున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో ఈ లోన్సే కాకుండా ఇంకా ప్రస్తుతం కూడా మేము గోల్డ్ లోన్స్ బిజినెస్ చేస్తున్నాం. లాకర్స్ ఉన్నాయి. ఈ లాకర్స్ వల్ల ప్రజలు చాలా, అసలు మా యొక్క సంఘ పరిధిలో ఉన్న జనం బాగా ఉపయోగించుకుంటున్నారు లాకర్స్. మేము తక్కువ రేటుకి ఓన్లీ దాని కొనుబడి మాత్రమే మేము డిపాజిట్ చేయించుకుంటున్నాం. దాన్ని మేము ఎంతకైతే కొన్నామో దాన్నే డిపాజిట్గా చేసుకుని రెంట్ నామమాత్రం దాని మీద వడ్డీ దానికి సరిపోయేటట్టు చేసి మేము లాకర్స్ అద్దెకిస్తున్నాము. అందరూ వినియోగించుకోవాలి ఇది. నెక్స్ట్ గోల్డ్ లోన్స్ కూడా పక్క బ్యాంకుల మీద కూడా మేము తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇస్తున్నాము. మేము సింపుల్ ఇంట్రెస్ట్ దీని మీద తీసుకుంటాము. దాని మీద రైతులు కూడా బాగానే వస్తున్నారు. దీని మీద మేము డిపాజిట్స్ కూడా అత్యధికమైన వడ్డీ ఇస్తున్నాము. అది వడ్డీ 9% అంటే ఎక్కడా లేని విధంగా 9% వడ్డీ చెల్లిస్తున్నాము. మేము అంటే నో ప్రాఫిట్ లో లాస్ అనే విధంగా మేము సంఘాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అయినా మా సిబ్బంది కృషి, మా ప్రెసిడెంట్ గారి కృషి వల్ల ఇది ప్రస్తుతం లాభాల్లో బాట పట్టింది. కాబట్టి ఇది సంఘం చాలా బాగుంటుంది. రైతులందరూ వినియోగించుకోవాల్సిందిగా దీన్ని కోరుతున్నాం మేము.